శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై కొనసాగుతున్నాయి. దీంతో జిల్లాలోని పుట్టపర్తి ఆధ్యాత్మిక చైతన్యంతో కలకల్లాడుతుంది. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా ప్రపంచానికి చూపించిన సేవా దృక్పథాన్ని విశేషంగా కొనియాడారు. సత్యసాయి బాబా ప్రేమతో మనుషులను గెలిచారన్నారు రేవంత్ రెడ్డి. సత్యసాయి ట్రస్ట్ నిర్వహించిన సేవా కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా సాధించలేనివని హైలైట్ చేశారు. పేదలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, చివరి దశలో ఉన్న పేదలకు ఉచిత వైద్యం, పాలమూరు, అనంతపురం, తమిళనాడు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు పరిష్కారం చేశారని తెలిపారు. సేవతో కోట్లాది హృదయాల్లో దేవుడిగా నిలిచారని, ఆయన ఆదర్శాలు మానవ జాతికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ మహోత్సవాలకు జాతీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సాంస్కృతిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. శత జయంతి కార్యక్రమాలకు భారత్ మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు 100 దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి చేరుకొని సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. స్థాన, హోదా, భాష అన్నిటినీ పక్కన పెట్టి సేవామూర్తులై పాల్గొనడం ఈ వేడుకలకు మరింత ఆధ్యాత్మికతను అందించింది. కార్యక్రమాలకు ముందు స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఘనంగా ఊరేగింపుగా వేదికపైకి తీసుకురావడం సందర్శకుల్లో విశేష ఆకర్షణను సంతరించుకుంది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చాయి. హిల్ వ్యూ స్టేడియంలో శత జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏపీ, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రాంతాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తమ ప్రాంతాల ప్రసిద్ధ క్షేత్రాలను ప్రతిబింబించే ఆకృతులతో నిర్వహించిన ర్యాలీలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సత్యసాయి ట్రస్ట్ ఏర్పాట్లు చేసిన సేవా కార్యక్రమాలు, విజ్ఞాన ప్రదర్శనలు అన్నీ కలిసి శత జయంతి వేడుకలను ఒక పెద్ద ఆధ్యాత్మిక మేళాగా మార్చాయి.